వాళ్ళ చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. జమీల్ గారు నమస్తే. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు నమస్తే. నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం తెలంగాణ పల్లెలు పూర్తిగా 10 ఏళ్ల పాటు పట్టుకొమ్మలుగా తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఒక కీలకమైన కేంద్ర బిందువులుగా ఉన్న సందర్భాన్ని మనం చూసిన 10 ఏళ్ల పాటు. అయితే ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో కూడా భూములను ఫర్ సేల్ పెడతా ఉన్నారనే అంశం కనిపిస్తోంది. హైదరాబాద్లో ఇప్పటికే అనేక రకాల భూ వివాదాలు మనం చూస్తూ ఉన్నాం. హిల్ట్ పేరిట ఇటీవల పాలసీ కూడా మనం చూసాం. తాజాగా పల్లెల్లో ఉన్న భూములను, గ్రామకంఠం భూములు దాదాపు 12,000 పంచాయతీల్లోని 1000 ఎకరాల భూములన్నింటినీ కూడా ప్రైవేటుకు ఢిల్లీ సంస్థ కట్టబెట్టాలన్న ఒక ఆలోచన ఏదైతే నడుస్తూ ఉందో దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీనివల్ల ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలు కావచ్చు, దీనివల్ల ఏర్పడే ఇంపాక్ట్ కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏ రకంగా ఈ పరిణామాలు ఉండే? గుడ్ మార్నింగ్ అండి. మొదటగా టీవీ న్యూస్ ప్రేక్షకులకు తెలవాల్సిన అంశము, నాకు పరిజ్ఞానం ఉన్నంత వరకు కార్బన్ క్రెడిట్స్ అనేది భారతదేశంలో ఇప్పుడు ట్రెండింగ్ వ్యాపారం. అంటే స్టాక్ మార్కెట్ లాగానే సేమ్ అలాగే ఈ కార్బన్ క్రెడిట్స్ అమ్ముకోవడం అనేది బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది ఇక్కడ. ఏంటి అసలు ఈ కార్బన్ క్రెడిట్స్ ఏంటంటే, ఏ పరిశ్రమలు అయితే కార్బన్ ఉద్గారకాలు అంటే పొల్యూషన్ ద్వారా లెడ్ కావచ్చు మిగతా అనే వాతావరణంలో పోతున్నాయో వాటి కోసము కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో తెచ్చిన చట్టం అమౌంట్ గా అక్కడ చెట్లను పెంచి పర్యావరణానికి సంబంధించిన చెట్లను గ్రీన్ ఎనర్జీని క్రియేట్ చేయాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ ని తొలగించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది అనుకోండి, మైక్రోసాఫ్ట్ ద్వారా కూడా పొల్యూషన్ వస్తుంది. షెల్ కంపెనీలు కొన్ని ఉన్నాయి కదా, ఈ కంపెనీలు ఫార్మా కంపెనీలు కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, పెట్రోలియం ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నిటి ద్వారా వచ్చే ఉద్గారకాలను వాళ్ళు తగ్గించాలంటే అక్కడ వాళ్ళు చెట్లు పెంచలేరు. కాబట్టి ఇప్పుడు నేను ఒక దగ్గర చెట్లు పెంచి ఈ కార్బన్ క్రెడిట్స్ నేను ఒక 1000 ఎకరాల ద్వారా చెట్లు పెంచడం ద్వారా నేను వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తొలగించి ఇక్కడ గ్రీన్ గ్యాస్ నేను ప్రొడ్యూస్ చేసిన సర్టిఫై చేసిన తర్వాత నేను వాళ్ళకి అమ్ముకోవచ్చు. వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకుంటారు ఆ కంపెనీ వాళ్ళు. ఇది భారతదేశంలో ఇప్పుడు బడా కంపెనీలు చేస్తున్న పెద్ద వ్యాపారం ఏంటంటే ఇది. ప్రైవేట్లుగా ఫారెస్ట్లు పెంచడం, ప్రైవేట్గా చెట్లు పెంచడం, గవర్నమెంట్ భూములు లీజుకు తీసుకోవటం 100 సంవత్సరాలకు 99 సంవత్సరాలు. వీటిల్లో మేజర్గా చేసే వాళ్ళు నెంబర్ 1 ఇండియా జిందాల్ ఎక్కువ చేస్తున్నారు. ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ఒక కంపెనీ ఢిల్లీ బేస్డ్ కంపెనీ అయోరా అనే కంపెనీ ఏదైతే మెన్షన్ చేసినారో, ఈ ఢిల్లీలో IORA అనే కంపెనీ కూడా వన్ ఆఫ్ ది ప్రైవేట్ కంపెనీ. వీళ్ళకి ఏం చేస్తారంటే గవర్నమెంట్స్ కిక్ బ్యాక్స్ ఇచ్చేసి వీళ్ళకు ఆ గవర్నమెంట్ భూములను 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు లీజుకు తీసుకొని అక్కడ చెట్లను పెంచి చేసి దాని ద్వారా వచ్చే కార్బన్ క్రెడిట్స్ అంటారు వాటిని, అవి అమ్ముకుంటారు ప్రైవేట్ వాళ్ళు. ఇది వ్యాపారం ఇండియాలో జరిగే వ్యాపారం కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం. అంటే ఇది ఆ కంపెనీలకు వీళ్ళు అమ్ముకుంటారు. వాళ్ళు దాంట్లో నేను గిన్ని చెట్లు పెట్టినా, ఇంత గ్రీన్ గ్యాస్ ఉత్పత్తి చేసినాము, వాతావరణాన్ని మంచిగా చేసినాను, కార్బన్ డైఆక్సైడ్ తగ్గించినని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అది ఆ ఫ్యాక్టరీకి ఉన్న రూల్స్ ప్రకారం ఇది ఇప్పుడు చేస్తున్న వ్యాపారం. ఈ వ్యాపారానికి మన ముఖ్యమంత్రి దొంగ రేవంత్ రెడ్డి మళ్ళీ తెర తీసినాడు. ఇప్పుడు ఏంటి, గ్రామాలలో ఉన్న గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్న గ్రామ కంఠాలు కావచ్చు, ఇతర భూములు కావచ్చు, ఏవైతే ఉన్నాయో గ్రామాలలో ఉన్న భూములను ఈ ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేయటం ద్వారా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చెట్లు పెంచి వాళ్ళ కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం చేసుకోవడానికి ఈయన అనుమతి ఇచ్చింది. వీళ్ళు చెప్తున్నది ఏంటి, హరిత సౌభాగ్యం, తెలంగాణలో హరిత సౌభాగ్యం అంటున్నాడు. హరిత సౌభాగ్యాన్ని గవర్నమెంటే చేయొచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన హిల్ట్ పీలో కావచ్చు, అసలు ఈ సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా దొంగతనంగా ఈ పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా, ప్రతిపక్షాలతో మాట్లాడకుండా, అసెంబ్లీ సమావేశపరచకుండా, ఏమి చేయకుండా ఈ దొంగతనంగా చేసేది యొక్క వ్యాపారం దీనిది. నిజంగా పబ్లిక్ పాలసీ అయితే గవర్నమెంట్ ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది, గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది, ఎవరు కాదంటారండి. దొంగతనంగా చేస్తున్నావు అంటేనే దీంట్లో ఏదో నీ స్వప్రయోజనాలు కూడి ఉన్నాయి, రాష్ట్ర ఖజానాకు పైసలు వచ్చేది లేదు, ప్రజలకు ప్రయోజనాలు అంతకంటే లేకపోగా నీ సొంత ఆస్తులు పెంచుకోవడానికి, మీ అన్నదమ్ముల ఆస్తులు పెంచుకోవడానికి, మీ మంత్రుల అసెట్స్ పెరగడానికి ఉపయోగించుకుంటున్నారు. అది వాస్తవం. ఇప్పుడు ఈ 12,753 గ్రామాలలో
ఏవైతున్నాయో కొన్ని వేల ఎకరాల భూమిని ఇవాళ మీరు ఒక ప్రైవేటు సంస్థకు అప్పచెప్పడంలో ఇంత పెద్ద నిర్ణయము ఎట్లా తీసుకుంటారు మీరు? ఏ పద్ధతి, దీనికి ఏం పద్ధతి ఉంది? ఒక పద్ధతి పాడు అంటూ లేదా? నిన్న జరిగిన హిల్టన్లో కూడా పారిశ్రామిక భూ బదలాయింపులు కూడా ఇదే పని చేసినారు. రైట్. ఎట్లా లీక్ అయింది అని లీక్ అయింది అనేది కాదు, అసలు విధానం ఏంటని అడుగుతున్నాం మేము. నువ్వు ఎవరిని అడిగి గ్రామ పంచాయతీ ప్రజలకు అవసరాలు వస్తాయండి. ఒక చిన్న పిఎస్సి సెంటర్ కట్టాలి, అక్కడ శ్మశాన వాటికలకు వైకుంఠ ధామాలు కావాలి, ఒక చిన్న పల్లె ప్రకృతి వనం. కేసీఆర్ గారు ఏం చేసినారు 10 సంవత్సరాలు? ఇలా పల్లెలలో ఉన్న పల్లె ప్రకృతి వనాలు ఏంటి, వైకుంఠ ధామాలు కొత్తగా నిర్మించిన ఏంటి? గ్రామ అవసరాల కోసం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములు లేకపోతే కూడా భూములు కొన్ని కూడా వైకుంఠ ధామాలు కట్టించినారు కేసీఆర్ గారు. గౌరవప్రదమైన సాగు, గౌరవప్రదంగా అంతిమయాత్ర జరగాలని చెప్పి వారు చాలా ఉన్నతంగా భావించి చేసిన వ్యవహారాలు. నువ్వు ఉన్న భూమినే మొత్తం ప్రైవేటు దానికి అంటగడు. నెక్స్ట్ ఈ హరిత సౌభాగ్యం ఎంత లొసుగు పాలసీ అంటే, కేసీఆర్ గారు 9 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో వర్షాలు పడటంలో దీనికి సంబంధించి పెట్టాలని కొన్ని కోట్ల మొక్కలను ఆయన స్వయంగా ప్రమోట్ చేసి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మా దగ్గర నేషనల్ హైవే 9 సూర్యాపేట వరకు స్వయంగా వచ్చి కొన్ని లక్షల మొక్కలు ఆయన దగ్గరుండి నాటిపించింది అనేది మనం తెలుసుకోవాలి. 19,000 స్క్వేర్ చదరపు మీటర్లు ఉన్న మన ఫారెస్ట్ దాన్ని 22,000 కోట్లకు పోయింది. అది అంటే 7% ఆఫ్ ది గ్రీన్ ఇక్కడ పెరిగింది, ఫారెస్ట్ పెరిగింది. అంటే 33%, 34% ఉండాలి యాక్చువల్ గా. ప్రతి 100 ఎకరాలలో ఉన్న భూమిలో 33-34% చెట్లు పెంచాలనేది పాలసీ. ఇతర కానీ అమెరికాలో అయితే నీ ప్రైవేట్ నీ ఇంట్లో కూడా నువ్వు ఉన్న జాగాని చెట్లకు వదలాలి వాతావరణాన్ని సమతుల్యం కోసం. అట్లాంటి దాన్ని గవర్నమెంట్ చేపట్టాలి. ఎందుకు మీకు ఉన్న పని ఏముందండి నాకు అర్థం కాదు. 6 గ్యారెంటీ ఎట్లాగో అమలు చేస్తలేరు. మీరు అందరు ఇంటికాడ కూర్చొని భూదోపిడి ఇవన్నీ కూడా లంచాలు అవినీతి తప్పితే మీరు చేస్తున్న పాలసీ ఏంటి? ఎందుకు చేయదు గవర్నమెంట్? భూములలో ఎందుకు పెట్టదు గవర్నమెంట్? స్కూళ్ళలో పెట్టించిండు కేసీఆర్ గారు, పలు చోట్ల పెట్టించిండు, ఎక్కడ జాగా ఉంటే అక్కడ పెట్టించిండు, రోడ్ల మీద పెట్టించిండు, జాగా ఎక్కడ దొరికితే అక్కడ మొక్కలు నాటమని చెప్పిండు. ఈ కార్యక్రమం ప్రభుత్వం జనాన్ని కొంచెం జాగృతం చేసి చేయవలసిన ఉండాలా. ఒకటేనని పుణ్యానికి తీసుకొని డబ్బులు దుబ్బేస్తా వాని దగ్గర కిక్ బ్యాక్ తీసుకుంటా ఆ కంపెనీ దగ్గర వాడు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకో. వాడు ఏం చెట్లు పెంచుతాడో నీకు తెలుసా? అసలు చెట్లు అడ్డగోలుగా కూడా పెంచేటట్టు ఉండదు గ్రామాలలో. కాబట్టి ఇవన్నీ ఏవి అవగాహన లేకుండా ఎందుకు ఇంత తొందర చేస్తున్నారు మీరు? ప్రతిదీ దాపరికం చేసి ప్రతిదీ ఎవరికి తెలియకుండా, రాజకీయ పక్షాలకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా జీవో తీసిన తర్వాతనే ప్రభుత్వ విధానాలు తెలిస్తే ఎట్లా అండి? దీని మీద చర్చ అంటూ ఒక పారదర్శకంగా ఉండాలి కదా ప్రభుత్వం. ఇవన్నీ ఏంటంటే దొంగతనంగా ఆస్తులు పెంచుకోవడానికి ఆ ప్రైవేట్ కంపెనీలలో చేసుకోవడానికి చేస్తున్నది. ఇది కూడా నా ఉద్దేశం ఏంటంటే మోడీ చెప్తే చేస్తున్నది రేవంత్ రెడ్డి నా ఆరోపణ. ఎందుకంటే ఈ కంపెనీ కూడా మోడీకి చాలా దగ్గర కంపెనీ. ప్రైవేట్ కంపెనీలని మోడీకి, బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన కంపెనీలు, బీజేపీకి డబ్బులు ఇచ్చిన కంపెనీలు ఇవన్నీ కూడా. జిందాల్ కాంచి ఈ కార్బన్ క్రెడిట్స్ వ్యాపారం చేస్తున్న ప్రతి కంపెనీ, ఢిల్లీలో ఉన్న ప్రతి కంపెనీ, బాంబేలో ఉన్న ప్రతి కంపెనీ బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినవి. మీరు చెక్ చేయండి. దీని మీద ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటనే అంత సాహసం నేను చేయను, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఒకటనే చేయగలుగుతుంది. రేవంత్ రెడ్డి బీజేపీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ బీజేపీ రక్షిస్తుంది. అది అధిష్టానానికి తెలిసినా రాహుల్ గాంధీ ఏమి చేయలేని పరిస్థితులు ఆయన ఉన్నాడా మరి ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఈ కార్బన్ క్రెడిట్ వ్యాపారం అనేది భారతదేశంలో పెద్ద ట్రెండింగ్ బిజినెస్. టోటల్ ప్రైవేట్ కంపెనీలకు ఇది ఇచ్చేసి ఇక్కడ కూడా ఈయన కిక్ బ్యాక్స్ తోనే అవినీతి లంచాల కోసం ఇచ్చిందే తప్పితే ఒట్టేరే 12,000 ఎకరాలు నీకు ఇష్టం వచ్చినట్టు 12,000 గ్రామ పంచాయతీలకు 1,000 ఎకరాలు ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటామండి? దీని మీద కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పెద్ద ప్రజా ఉద్యమం చేస్తాం. దీని మీద కూడా మళ్ళీ సెమినార్లు పెడతాం, మళ్ళీ రౌండ్ టేబుల్స్ పెడతాం. ప్రజలు ఖచ్చితంగా ఇతర పార్టీలను కూడా కలుపుకొని దీని మీద ఉద్యమం చేస్తామనేది తెలియజేస్తున్నాం. చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు వైఎన్ఆర్ గారు. అన్నిటికంటే ముఖ్యంగా గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో గ్రామాల్లో, పల్లెల్లో ప్రకృతి వనాలు పెంచి పెద్ద ఎత్తున పల్లె సీమల్లో పచ్చదనాన్ని పెంచి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు తీసుకుంటే ఇప్పుడు గ్రామాల్లో పూర్తిగా ఆ భూములు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీలో ఉన్న భూములను ఢిల్లీ సంస్థలకు, ప్రైవేటుకు కట్టబెట్టాలన్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఇది అత్యంత దారుణం అని చెప్పేసి వైఎన్ఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తప్పకుండా ప్రతిఘటిస్తాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాట కార్యాచరణ తీసుకుంటుందని కూడా స్పష్టం చేస్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం.
మన జమీల్ గారు, అన్నిటికంటే కీలకమైన అంశం మనం చూస్తున్నాం. వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నం జరిగింది. పెద్ద ఎత్తున తెలంగాణలో పచ్చదనాన్ని పెంచేందుకు పెద్ద ఎత్తున కోట్ల మొక్కలు నాటే ప్రయత్నం, హరితహారం పెద్ద ఎత్తున కొనసాగిన పరిస్థితి. పల్లెల్లో ప్రకృతి వనాలు ఆ రోజు చూసాం. ఇప్పుడు పల్లెల్లో హరిత సౌభాగ్యం పేరిట ప్రభుత్వం గ్రామకంఠం భూములని ప్రైవేటుకు అప్పయిపాలని ఒక ప్రయత్నం చేస్తుందనే వార్త. దాదాపు 12,000 పంచాయతీల్లో 30 ఏళ్ల పాటు ఆ భూములన్నింటినీ కూడా ప్రైవేటుకు లీజ్కి ఇవ్వాలనే ఆలోచన. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దీని? రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో అట్లే కనిపిస్తూ ఉన్నది నాకైతే. ఎందుకు అనంటే ఇలా వార్త నమస్తే తెలంగాణ పత్రికల్లో తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ అని చెప్పి, ఒక తెలంగాణ పల్లెలే కాదండి, తెలంగాణ పల్లెలు, పట్టణాలు, ఇండస్ట్రీస్, ప్రతిదీ ఆయనకు అవకాశం దొరికితే మొత్తం తెలంగాణ స్టేట్ని అమ్ముకొని ఎంత డబ్బు అయితే అంత డబ్బు సంపాదించుకోవాలని ఒక ఆలోచన ఆయన చేస్తాడు. ఒక వస్తువును చూసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి గత చరిత్రను బట్టి ఆయనకు ఆలోచన వస్తుంది. ఈయన ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భూమిగానే చూస్తున్నాడు, ఒక రియల్ ఎస్టేట్కు పనికొచ్చే ఒక ముడి సరుకుగానే చూస్తున్నాడు తప్ప ఈ మట్టి కాదు ఇది మనుషులు అన్న ఆలోచన ఆయనకు లేదు అన్నది మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ అయోరా అన్న కంపెనీకి అప్పచెప్పిండో, ఈ అయోరా అన్న కంపెనీలో వీళ్ళ అల్లునికి ఏమన్నా పార్ట్నర్షిప్ ఉందా అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మనం రాత్రి పిలిచి అయోరా కంపెనీకి ఎందుకు అప్పచెప్తా ఉన్నావు, నువ్వేమన్నా బిడ్డింగ్ చేసినావా? ఇది నువ్వు 30 సంవత్సరాల పాటు భూములు వాళ్ళకి ఇస్తే, వాళ్ళు చెట్లు పెంచితే, వాళ్ళు ఆ కార్బన్ క్రెడిట్స్ను ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటే ఆ కంపెనీకి లాభం వస్తుంది తప్ప ఆ గ్రామానికి ఏమొస్తుంది, ప్రభుత్వానికి ఏమొస్తుంది, అది క్లారిటీ ఉండాలి. ఇక పోయి మీ ఊర్లో ఒక ఎకరం భూమి వాళ్ళకి ఇంత లీజ్ ఇస్తుందా అని అంటే అది లేదు. రెండోది గ్రామసభ తీర్మానం చేయాలన్నది మస్ట్. ఈ గ్రామసభ తీర్మానం నువ్వు చేసేది ఉంటే రేపు ఎన్నికలు అయిపోతే సర్పంచులు వచ్చినాక వాళ్ళు తీర్మానం చేసుకుంటారు కదా, అసలు మా ఊరికి అవసరమా లేదా అన్నది నిర్ణయించుకుంటారు కదా. ఒక్కొక్క ఊర్లో ఇప్పటికే ఆల్రెడీ 5-10 ఎకరాలల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో హరితహారం చెట్లు పెరిగి ఉన్నాయి. మళ్ళీ భూమి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి, అసలు వాళ్ళకి అవసరమా లేదా అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఈ ఎన్నికలు జరగక ముందు, ప్రజాప్రతినిధులు రాకముందు అధికారుల మీద ఒత్తిడి పెంచి నువ్వు ఇలా ఈ తీర్మానాలు చేసుకుంటున్నావు అంటేనే నీ దొంగ బుద్ధి అనేది దీనిలో తెలిసిపోతా ఉన్నది. నువ్వు దొంగతనంగా అధికారుల మీద ఒత్తిడి చేసి చేసుకుంటా ఉన్నావు. ఇంకోటి 30 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అన్న దానికి ఏమన్నా ఉందా? 30 సంవత్సరాల తర్వాత వీళ్ళు పెంచిన చెట్లని కొట్టుకొని అమ్ముకుంటారా మళ్ళా? లేదు అది ఆ గ్రామానికి వదిలిపెట్టి పోతారా? లేదు ఈ 30 సంవత్సరాల తర్వాత మాకు కబ్జా ఉంది 30 ఏళ్ళు అని చెప్పి ఇప్పుడు మనం ఏదైనా కిరాయికి ఇస్తే ఒక ఇల్లు కానీ స్థలం కానీ 11 నెలలకే ఇస్తాం. మనం 30 ఏళ్ళు రాసిస్తున్నాం అంటే రేపు ఈ కంపెనీ కోర్టుకు పోతుందా? దీని మీద మాకు హక్కులు అధికారాలు వచ్చినాయి 30 years అంటే అడ్వర్స్ పొసెషన్ మాకు వచ్చిందని చెప్పి వాళ్ళు లీగల్గా ఏమన్నా క్లెయిమ్ చేస్తే 30 ఏళ్ల తర్వాత దానికి ఎవడ బాధ్యత వహిస్తాడు? నువ్వా ఉండవు, ఎట్లా నువ్వు ఉండేది ఇంకా 3 ఏళ్లే, అది కూడా కష్టంగా ఉంటే 3 ఏళ్ళు ఉంటావు నువ్వు, నీకు మాక్సిమం పీరియడ్. నువ్వు 30 ఏళ్ళకి ఇస్తావు, నువ్వు 30 ఏళ్ల తర్వాత ఎవడన్నా కేసు పెడితే దాని సంగతి ఏంది? ఇది ఏ క్లారిటీ లేదు. ఇప్పుడు ఒక ఒప్పందం తయారు చేస్తే ఎవరు తయారు చేయాలి? బోత్ పార్టీస్ కలిసి కూర్చొని తయారు చేసుకోవాలి అగ్రిమెంట్. అట్లా కాదు, వాడు ఢిల్లీ నుంచి లెటర్ పంపిండు, వీళ్ళు దాని సంతకాలు పెట్టాలని వీళ్ళ ఒత్తిడి, వాళ్ళు ఏ రకంగా తీర్మానం చేయాలన్నది కూడా ఈ ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలా తీర్మానాలు చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా ఈ తెలంగాణ పల్లెల మీద కనుబడ్డది అనేకు పట్టణాలు అయిపోయినాయి, లగచర్లు అయిపోయింది, మూసి అయిపోయింది, హైడ్రా పేరు మీద కూలగొట్టి కబ్జాలు పెట్టుడు అయిపోయింది, ఫ్యూచర్ సిటీ అయిపోయింది, ఇక ఇండస్ట్రీ భూములు అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఏం దొరికిందంటే ఇక ఆ ఊర్లో ఎందుకు ఇచ్చిపెట్టాలి? ఆ పల్లెల పొంట ఉన్న 1-2 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైనా భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పి ఉన్న భూమి లేదు అని అంటే ఎవడన్నా చచ్చిపోతేనో ఏదన్నా SC STలు పేదవాళ్ళు ఉంటేనో వాళ్ళకి దున్నుకోవడానికి రేపు భవిష్యత్తుకు పనికొచ్చే భూమి, ఒక స్కూల్ కట్టడానికో హాస్పిటల్ కట్టడానికో పనికొచ్చే భూమిని కూడా ఇవాళ ప్రైవేట్ తర్వాత ఏదైనా చేయవచ్చు. అల్టిమేట్గా ఏంటిది అని అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గానే ఈయన ఆలోచన చేస్తూ ఉన్నాడు తప్ప ఈయనకు వేరే ఆలోచన లేదు. ఈ భూములన్నీ గంపగుత్తగా అమ్మేసి అల్లునికి దానిలో పార్ట్నర్షిప్ పెట్టి చాలా కంపెనీలో వీళ్ళ అల్లుళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు పార్ట్నర్లుగా ఉండి ఇటువంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానిలో రేపు సుమారు 6,000 నుంచి 60,000 కోట్ల వరకు ఆ కంపెనీకి లాభం వస్తుందట. మరి ఆ లాభంలో తెలంగాణ పల్లెకి ఏమొస్తుంది, తెలంగాణ రాష్ట్రానికి ఏమొస్తుంది? ఏం రాకుండా నువ్వు చేస్తూ ఉన్నావు. ఇంకోటి గమ్మత్ ఏందనంటే నీకు ప్రకృతి మీద అంతే ప్రేమ ఉంటే గత 2 సంవత్సరాల నుంచి హరితహారానికి ₹1 బడ్జెట్ కూడా ఇవ్వలే. కేసీఆర్ గారు పెట్టిన చెట్లలో ఇవాళ సుమారు 50% చెట్లు చచ్చిపోయినాయి. ఎందుకంటే దాన్ని నీళ్లు పోసేటోళ్ళు లేడు, దాన్ని మంచి చెడు చూసేటోళ్ళు లేడు. నీకు ప్రకృతి మీద ప్రేమ ఉంటే నువ్వు నిధులు ఇవ్వాలి కదా. 2 వర్షాకాలాలు పోయినాయి కదా, ఈ వర్షాకాలంలో నువ్వు ఒక్క మొక్కనైనా నాటాలి కదా. ఏమీ చేయక ఆ నిధులు బంద్ చేసి నువ్వు ప్రభుత్వంగా చేయాల్సిన పనిని కూడా ప్రైవేట్ సంస్థకు అప్పచెప్తే దీనిలో
తెలంగాణను ఒక భూమిగా చూస్తున్నావు, ఒక భూ వనరుగా, అంటే నీ రియల్ ఎస్టేట్ ముడిసరుకుగా చూస్తున్నావు తప్ప ఇక్కడ ప్రజలు ఉన్నారు, వాళ్ళ మంచి చెడులు ఉంటాయి, వాళ్ళ భవిష్యత్ అవసరాలు ఉంటాయి అన్న ఆలోచన నీకు లేదు అన్నది ఈ యొక్క చర్య ద్వారా తెలుస్తా ఉన్నది. ఇంకో 3 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగితే మాత్రం మనుషులకు బతకడానికి కూడా జాగ లేకుండా, చచ్చిపోతే పొందబెట్టడానికి కూడా జాగ లేకుండా ఈయన చేస్తాడు. ఇప్పుడు హిల్ట్ పాలసీ తీసుకొచ్చిండు, ఇండస్ట్రీ భూములు అమ్ముతా ఉన్నాడు కదా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఫార్మాసిటీ కొరకు సేకరించిన భూములు కదా అవి. అసలు లేని ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తా ఉన్నావు. క్రియేట్ చేసి ఆ భూములు కూడా అమ్ముకునే ప్రయత్నమే. రేపు ఈ పల్లెల్లో ఉన్న భూములు ఇవి కూడా వదిలిపెట్టకుండా ఇవి కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దీని మీద ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, మేధావులు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు ఎడిపోతా ఉన్నది రాష్ట్రం, దీన్ని ఎవరికి కట్టు పెడతా ఉన్నాడు. 60 ఏళ్ళు ఆంధ్రలో ఇబ్బంది పెట్టిరు, ఇప్పుడు నువ్వు తీసుకుపోయి ఢిల్లీ దగ్గర తాకట్టు పెడుతున్నావు. ఈ జాతీయ పార్టీలతో ఉన్న ప్రాబ్లం ఏంటిది అని అంటే అక్కడ నుంచి ఏ సైగా చేస్తే దానికి వీళ్ళు పనిచేయాలి. కానీ ఇక్కడ రేవంత్కి ఇంకో గమ్మత్ ఏంది అని అంటే ఈయన కాంగ్రెస్ అధిష్టానానికి కాదు, ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పినట్టు మోడీ ఇషారా మీద ఆయన పనిచేస్తాడు. ఆ మోడీ సాబ్ చెప్పిండేమో మా కంపెనీ ఉన్నదంటే నా సంగతి ఏందని నాకేంటంట అంటే సరే నీ అల్లునికి ఇంత షేర్ ఇస్తాము, నీ తమ్మునికి ఇంత షేర్ ఇస్తామని చెప్పుంటారు వాళ్ళు. 5% 10% షేరుకు 12,000 గ్రామాలల్లా ఒక గ్రామానికి ఎకరం పెట్టుకున్న 12,000 ఎకరాల భూమి ఎవరయ్యే సొమ్మని అప్పచెప్తావు నువ్వు? నీకు ఎవడిచ్చింది అధికారం అప్పచెప్పడానికి? ఆ గ్రామము, ఆ గ్రామ సభ అంటే రేపు ఎలక్షన్లు అయిన తర్వాత, కొత్త సర్పంచులు వచ్చిన తర్వాత వాళ్ళు మాకేమొస్తుంది అని అడుగుతారంటే మా ఊరికి ఎంత కిరాయి వస్తుందా అని అడిగి తీర్మానం చేసే అవకాశం ఉంటుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ప్రజలు, ప్రజా సంఘాలు స్పందించాలి. ఇది మొండి ప్రభుత్వం ఉన్నది, ఇది మంచి మాటలతో నినే ప్రభుత్వం కాదు. రోడ్ల మీదకి వచ్చి వీళ్ళను దబాయిస్తే, వీళ్ళ మీద ఒత్తిడి పెంచితే తప్ప ఇటువంటి నిర్ణయాలు వెనక్కిపోయే పరిస్థితి లేదు. దీని మీద తెలంగాణ సమాజం ఆలోచించి ముందుకొచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటాను. ఎస్, మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు రాజధాని భూములను కబలిస్తూ ఉన్నారు. మరోవైపు పల్లెల్లో భూములపై కన్నేసి వాటిని కూడా ఈ రకంగా 30 ఏళ్ల పాటు ప్రైవేట్కు లీజుకి ఇస్తే ఇక గ్రామాల్లో ఇతర అవసరాలకు భూములు అందుబాటులో ఉండే అవకాశం ఉండదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది మొత్తం వ్యవహారంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలు కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. పల్లె సీమలు కూడా చైతన్యవంతంగా దీనిపై తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరో అంశం కూడా కనిపిస్తుంది ఈరోజు పత్రికల్లో. ప్రధానంగా వైఎన్ఆర్ గారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ అంశం కూడా ప్రధానంగా ఈరోజు మనం ఫస్ట్ పేజ్లో చూస్తూ ఉన్నాం. నమస్తే తెలంగాణలో ఇట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని అన్నిటికంటే ముఖ్యంగా కాళేశ్వరం రంగనాయక సాగర్లో ఎత్తేస్తే తెలుస్తుంది అని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో అన్నిటికంటే ముఖ్యంగా పల్లెల్లో కాంగ్రెస్ అరాచకాలకు పూర్తి స్థాయిలో చరమగీతం పాడాలంటే అభ్యర్థులను ఓడించాలని కూడా పిలుపునిచ్చిన సందర్భం కూడా మనకు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అంశం ఉంది ఈ మొత్తం అంశాన్ని మనం? ఇప్పుడు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చేసిన బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్, కాళేశ్వరంలో ఏదో 2 పిల్లలు కూలిపోతే దాన్ని ఇన్ని రోజులు ఆపి రాజకీయం చేసి ఇప్పుడు మళ్ళీ రిపేర్లకు సంబంధించి మళ్ళీ టెండర్లు పిలుస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం లేదే లేదు, 1,00,000 కోట్లు పోయిందని ఒక అసత్య ప్రచారాలను గోబెల్స్ని తలదనే విధంగా చేసిన దానికి హరీష్ రావు గారు నేను మాట్లాడింది. నేను రేవంత్ రెడ్డి అనేటప్పుడు రాయి కట్టి ఆ రంగనాయక సాగర్లు ఎత్తేస్తే అలా నువ్వు తేలితే కాళేశ్వరం లేనంటే మునిగితే కాళేశ్వరం ఉన్నట్టే అనేది వారు చెప్పారు. రంగనాయక సాగర్ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది అంటే కాళేశ్వరం ఏమో లేదంటాడు, సిటీకి మూసికేమో 20 టీఎంసీల నీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి పైప్ లైన్ వేసి మల్లన్న సాగర్ నుంచి తెస్తా, పొడవు సాగర్ నుంచి తెస్తా అంటాడు అక్కడి నుంచి. మరి కాళేశ్వరంలో 2014 కంటే ముందు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టక ముందు ఇది ఉన్నదా? ఈ రంగనాయక సాగర్ ఉందా? నువ్వు చెప్పే మల్లన్న సాగర్ ఉందా? నువ్వు చెప్పే కొండపోచమ్మ ఉందా? ఎక్కడుంది ఇవన్నీ? ఆ మాత్రము లేకుండా నోటికి ఏది వస్తే పచ్చి అబద్ధాలు ఆడితే ప్రజలు ఏమనుకుంటారు? సిగ్గు లేకుండా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. అసలు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, ఆ సీటు కన్నా గౌరవమేరా నాయన, నీకు లేకుండా లేకపోయింది. కానీ ఆ ముఖ్యమంత్రి ఆ దాంట్లో ఇంతకుముందు కేసీఆర్ గారు ఆ సీట్లో 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇంత చిల్లరగా తెలంగాణ ముఖ్యమంత్రిని గిట్లా మాట్లాడతాడా? ఏమి అన్ని చిల్లర మాట. ఢిల్లీకి వచ్చి చెప్పులు దొంగలాగా నన్ను కోసుకొని తినండి, కూర వండుకొని తినండి, నా దగ్గర పైసలు లేవు. ఈ రకమైన మాటలు ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దట్టు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అందరు నవ్వుతున్నారు. అసలు ఇతర రాష్ట్రాల కానీ మిగతా వాళ్ళంతా కూడా నవ్వుతున్నారు. ఏంటి ముఖ్యమంత్రి పిచ్చి పట్టింది అవి ఇంకేమన్నా ఈ మాటలు ఏందనేది.
పోయినసారి హరీష్ రావు గారే 450 మొక్కలకి ఇంతవరకు ఆయన మొక్కలు కూడా నిన్న పరిశీలించినారు. కొన్ని నాదులు లేదు, దిక్కు లేదు, మద్దతు ధర లేదు. వడ్లకు బోనస్ ఇస్తానంటే సన్నొడ్లే వడ్లకు 500 బోనస్ అంటే క్వింటల్. తర్వాత సన్నొడ్లను మెలక పెడుతుంది. అరే పోనీ సన్నొడ్ల కంటే ఇస్తారంటే ఇప్పుడు సన్నొడ్ పోయినసారి ఏసంఖ్య ఇంతవరకు 1175 కోట్లు అది బాకీ ఉన్నాయి, ఇంతవరకు చెల్లించలేదు. ఈ 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి చేసిన ఒక్క మంచి పని, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు 13 పథకాలు ఒక్కటి అమలు కావాలి, 100 రోజుల్లో చేస్తామని హామీ ఇస్తుంది. చట్టబద్ధత కల్పిస్తే మొదటి శాసనసభలో అంటే ఏది ఆ చట్టబద్ధత ఎడిపోయింది? మహిళలకు 2500 ఎడిపోయింది, వృద్ధులకు 4000 పెన్షన్ ఎడిపోయింది, ఏది లేదు. మళ్ళీ అదే మాటలు ఎంతసేపు కేసీఆర్ తిట్లు, కేటీఆర్ తిట్లు. మా నల్గొండ జిల్లాకు పోయి నేను మాట్లాడితే జగదీష్ రెడ్డి గారు జవాబు మాట్లాడినారు, అడిగినారు కొన్ని ప్రశ్నలు. ఆయన ఇంతవరకు ఏం మాట్లాడారు? టన్నులు కూలిపోతే 8 మంది చనిపోతే బాడీలు తీసే దిక్కు లేదు. మీ అసమర్థం మంత్రులు, మా జిల్లాలో అప్పమంటాడు తాగుబోతు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నైట్ అయితే ఆయనతో ఎవరు మాట్లాడు? అసలు ఒక్కరికన్నా సోయిందా మంత్రులకు ఏమైనా మాట్లాడేటప్పుడు? ఈ దేవరకొండల మీటింగ్ బట్టి ఈయన నోటుకొచ్చినట్టు ఈయన మాట్లాడుతాడు. కేసీఆర్ ఏం చేయలేదు నల్గొండ జిల్లాకు అంటాడు. సిగ్గు తప్పిన మాట. కనీసం అబద్ధాలు ఆడేటప్పుడు వెనక ముందన్నా చూసుకోడు. 3 లక్షల నుంచి 4 లక్షల వరి ధాన్యం, 1 టన్నుల వరి ధాన్యం ఉండేది 2014 కంటే ముందు రాజుగారు నల్గొండ జిల్లాలో. 40 లక్షల టన్నులు. భారతదేశంలోనే అత్యంత వరి ఉత్పత్తి చేస్తున్న జిల్లాలలో టాప్ 10లో నల్గొండ ఉంది, ఉమ్మడి నల్గొండ ఉంది. ఇది కేసీఆర్ చేసిన పాపాన్ని ఫ్లోరైడ్ కడిగండి కేసీఆర్ గ్రామాల నుంచి. పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఫ్లోరిన్ కేసులు నమోదు కాలేదు గత 3 సంవత్సరాలు. నల్గొండ జిల్లాకి జిల్లా మెడికల్ కాలేజ్ 3 మెడికల్ కాలేజ్ ఇచ్చింది నల్గొండ జిల్లాలో. ఏం చేయలేదు. మీరేం చేస్తున్నారు చెప్పారు? 2 సంవత్సరాలను రేవంత్ రెడ్డి వచ్చేసింది. ఈ వాగుడు తప్పితే, అబద్ధాలు తప్పితే, చిల్లర మాటలు తప్పితే, ఈ రోత మాటలు తప్పితే ఇంక ఏమి చేసిన ఒక్క కాంక్రీట్ ఒక్క పని చెప్పు. అమ్మకాలు ఎట్లా ఖజానాకు ఎంత లాస్ అయినా పర్వాలేదు, ఇక మళ్ళీ అయ్యేది లేదు. ఏదో కళ్ళం కలిసి వచ్చిన ముఖ్యమంత్రి లాగా ఏదో వచ్చింది, దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు, మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు. ఇక ఎట్లా వచ్చేయలేదు. మళ్ళీ 15-20 సంవత్సరాల్లో కాంగ్రెస్ రాదని వాళ్ళే చెప్తున్నారు. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి ఉన్న అధికారులలోనే మొత్తం అంతా అవినీతి మయం. కాంగ్రెస్ అధిష్టానం బలంగా లేదు. వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటే లేదు. కర్ణాటక మనం చూసినాం కదా, పంచాయతీ ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొట్టుకోవటాలే, ఇద్దరు చేతులు పరిపాలన మొత్తం అక్కడ. ఇక్కడ కూడా అంతే సేమ్. ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి హరీష్ రావు గారు అనేది వాస్తవం. కాళేశ్వరం ఉందో లేదో మరి నువ్వు రా, మనకు రాయిగట్టాలో పడేస్తాం, తెలుస్తుంది కదా. నీళ్లు లేవంటే నువ్వు తేల్తావు, నీళ్లు ఉన్నాయంటే మునిగిపోయినా కాళేశ్వరం, రంగనాయక సాగర్లో నీళ్లు ఉన్నట్టే, రంగనాయక సాగర్ నీళ్లు ఉందంటే కాళేశ్వరం ఉన్నట్టే లెక్క అనేది వారు నిన్న మాట్లాడిన మాట. జమీల్ గారు, వైఎన్ఆర్ గారు చెప్పినట్టు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న హరీష్ రావు గారు. ఓవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న వేళ పూర్తి స్థాయిలో 2 ఏళ్ల పరిపాలన పూర్తవుతున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇలాంటి వ్యాఖ్యలతో పూర్తిగా దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనే అంశం. దీనికి తోడుగా కాళేశ్వరం, వాస్తవానికి తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరంపై బురద జల్లిన అంశంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఒక అబద్ధాన్ని పదే చెప్తే అది నిజమవుతుంది అని చెప్పి ఆనాడు హిట్లర్, జర్మనీకి నియంత ఎవరైతే హిట్లర్ ఉండనో ఆయన ప్రచార శాఖ మంత్రి ఉండే గోబెల్స్, ఆ గోబెల్స్ వీళ్ళకి ఆదర్శంగా ఉన్నాడు. అందుకే కాళేశ్వరం కూలింది అని చెప్పి 100 సార్లు చెప్తే అది నిజమైద్ది అని చెప్పి వీళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ కాళేశ్వర ఫలాలను అనుభవిస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. కొత్తలో తెలియలేదు కావచ్చు. అసలు కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ దగ్గర కట్టిన బ్యారేజ్ అనుకున్నారు. కానీ ఇవాళ జనానికి అందరికి తెలిసింది ఏంటి అని అంటే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజే కాదు, దానిలో అన్నారం ఉంది, సుందిల్లా ఉంది, పంప్ హౌజులు ఉన్నాయి, లక్ష్మీ పంప్ హౌజ్ ఉంది, దాని తర్వాత మీకు రంగనాయక సాగర్ ఉంది, కొండపోచమ్మ సాగర్ ఉంది. ఇవాళ ఇవన్నీ రిజర్వాయర్స్ ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జనానికి తెలిసిపోయింది. ఇవాళ హరీష్ రావు గారు రంగనాయక సాగర్లో బండగట్టేస్తామని చెప్పారు. ఆ 3 ఫీట్ల మనిషికి బండగట్టేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఆయనను తీసుకుపోయి ఏదైతే కుంగింది అంటున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ దగ్గర కూడా
ఈయన అంతా 10 అంతలా ఉన్న మనిషిని కూడా మునిగాని నీళ్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ఈయన రంగనాగ సాగర్ తీసుకొచ్చి బండగట్టేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ మేడిగడ్డలో వారేసినా ఆయన కొట్టుకుపోతాడు, అన్నారంలో వారేసినా కొట్టుకుపోతాడు, సుందిలలో వారేసినా మునిగిపోతాడు. ఈయన ఏడ తీసుకుపోయి పారేసినా ఆడ ఉన్నది కాళేశ్వరం అనేది ఈయనకు తెలిసిపోతుంది. ఈ అబద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టొచ్చు అని చెప్పి ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ జనానికి సంవత్సరాలు అయింది, కానీ ఈయన కథ అంతా కూడా 100 రోజులలోనే తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళు 100 రోజుల్లో చేస్తామన్న పని చేయనప్పుడు మీతో కాదు అని అయిపోయింది. ప్రజలకు తెలిసిపోయింది. ఇక మా కర్మగాలి ఏదో ఈయనకు ఓట్లు వేసుకున్నాం, తెచ్చుకున్నాం, ఈ దరిద్రం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం కదా, చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానమే తప్పించాలి, మనం అవకాశం కొరకు వేచి చూద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు తప్ప ఈయనకు చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకోటి ఈ డీవియేషన్ టాక్టిక్స్ ఎందుకు చేస్తున్నాడు అని అంటే ఈ దొంగ బుద్ధి ఉంటుంది కొందరికి. ఏం చేస్తారు, అదో నీ 10 రూపాయల నోటు పడిపోయింది అని చూపెట్టి ఈ మనిషి జేబు కొట్టేసుడో లేకపోతే బ్యాంకులకు వెళ్ళి పైసలు డ్రా చేస్తే బ్యాగ్ ఎత్తుకోపోవడో చేస్తాడు. ఇవి డీవియేషన్ టాక్టిక్స్. ఇక ఈయన బ్యాగుల మోసిన మనిషి కాబట్టి ఈయన డీవియేషన్ టాక్టిక్స్ తోని అసలు సమస్య మీద ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా 2 సంవత్సరాల నుంచి వెళ్ళి నీ పరిస్థితి ఏంటిది అని అంటే నువ్వు ఒక్క కొత్త రోడ్ వేసింది లేదు, ఒక్క ప్రాజెక్ట్ కట్టింది లేదు, నువ్వు ఒక్క కొత్త డెవలప్మెంట్ యాక్టివిటీ చేసింది లేదు. కనీసం డెవలప్మెంట్ చేయకపోతే మరి ఏమైనా వెల్ఫేర్ చేసినావా, సంక్షేమం చేసినావా అని అంటే ఒక కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. మనుషులకు కొత్తగా నువ్వు లాభం చేసింది ఏమీ లేదు. కాబట్టి చెప్పుకోవడానికి నీ దగ్గర ఏం లేదు. లేకపోతే ఏం చేయాలి అని అంటే తెర నా కేసీఆర్ గారిని గుర్తు చేయడం, బూతులు మాట్లాడడం, తద్వారా తెలంగాణ వాదులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తా అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఇది ఏది కూడా జరిగేది కాదు. ఇది నీ చిల్లర బుద్ధిని రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నది అంతే తప్ప నీ స్థాయిని పెంచే విధంగా ఏం లేదు. రేపు భవిష్యత్ తరాలు చరిత్ర రాసుకుంటే ఒక చిల్లర సీఎం ఇక్కడ ఏలిండు అని చెప్పి రాసుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతమంది సీఎంలైనా ఎవరు కూడా ఇటువంటి భాష మాట్లాడలే, ఈయనలాగా ప్రవర్తించలే, ఈయనలాగా అబద్ధాలు ఆడలే. సరే వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు ఉండొచ్చు గాక, కానీ ఈయనలాగా మాత్రం దిగజారి ఆ సీఎం కుర్చీని దిగజార్చేటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడలేదు. అందుకే ఈయనకు ఏ కాల్వల వారేసినా ఈయన కాళేశ్వరం ఉన్నదన్న సంగతి తెలిసిపోతుంది. ప్రజలు కూడా దీన్ని అంతా గమనిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ కాళేశ్వరం నీళ్లే కదా ప్రతి చెరువుకు వస్తూ ఉన్నది. ప్రతి చెరువుకు కెనాళ్ల ద్వారా నీళ్ళిచ్చి మిషన్ కాకతీయ ముందు తెచ్చి ఆ చెరువులనంతా కూడా పునరుద్ధరించి నీళ్ళిచ్చింది కేసీఆర్ గారు కదా. అందుకే ఏ పల్లెకు పోయినా కేసీఆర్ గారు ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తాయి, కేసీఆర్ గారు కనిపిస్తారు. ఏడు చూసినా చెప్తా ఉన్నారు మీ చెరువు ఎప్పుడు రిపేర్ అయిందంటే కేసీఆర్ గారు రిపేర్ చేశారు. ఎప్పుడో నిజాం నవాబో గోల్కొండ నవాబులో కాకతీయులో కట్టినటువంటి చెరువులను మళ్ళీ రిపేర్ చేసింది ఎవరు అని అంటే కేసీఆర్ గారు. కాబట్టి నీళ్లను చూస్తే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. అది ఈయనకు కూడా కళ్ళ మండుతున్నాయి అన్నట్టు. అరే ఎక్కడ పోయినా కేసీఆర్ కనిపిస్తున్నాడు అంటే నేను అబద్ధాలు ఆడాలని చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, కానీ అవకాశం కొరకు వేచి చూస్తున్నారు. తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అంశాన్ని ఓఎన్ఆర్ గారు అలాగే జమీల్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా కీలకమైన సాగునీటికి సంబంధించిన కష్టాలను దశాబ్దాల పాటు తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న సాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై, ఈ వరప్రధాని లాంటి ప్రాజెక్టుపై ఎవరెన్ని బురదలు చేరలే ప్రయత్నం చేసినా వాస్తవాలు తెలంగాణ రైతులకు తెలుసు అనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఓఎన్ఆర్ గారు, 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్న ఈ పంచాయతీ ఎన్నికల్లో అడుగడుగునా ప్రతి గ్రామంలో కూడా ప్రజలు తిరగబడుతున్నారు కాంగ్రెస్ పార్టీపై అనే అంశం ఈరోజు ప్రధానంగా మనం చూస్తున్నాం. ఎన్నికల ప్రచారం కోసం, ఇతర కార్యక్రమాల కోసం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా ఊళ్ళలో పర్యటించినా, ప్రచారం చేసినా అక్కడ మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, అలాగే ఇతర ప్రణాళికలు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా గాలికి వదిలేశారని చెప్పేసి ప్రజలు తిరగబడుతున్నారనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గతంలో ఉన్న సౌకర్యాలు, సంక్షేమ పథకాలు కూడా ఆపేస్తున్నారని ప్రజలు మరలబడుతున్న అంశాన్ని, గ్రామాల్లో మరలబడుతున్న ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ 2 అంశాలండి దీంట్లో. ఒకటి, అసలు ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కోసము సర్పంచులకు మేము బలపరిచిన సర్పంచులకు ఓట్లే తిరుగుతున్నంటే ఎంత దౌర్భాగ్య స్థితి ఉన్నదో, ఎంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఈ ముఖ్యమంత్రి ఉండనేది అర్థం. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇట్లా తిరగలే. రెండవది, ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఉన్నదా లేదా అని నాకు సందేహం. డైరెక్ట్ ముఖ్యమంత్రి ప్రభుత్వ వాహనాలు, హెలికాప్టర్లు వాడి శంకుస్థాపనలు చేస్తుంటే, రోడ్లకు కోట్ల శంకుస్థాపనలు చేస్తుంటే ఇది కోడ్లోకి రాదా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోకి రాదా? దాన్ని ఏం మాట్లాడరు. బీజేపీ కేంద్ర మంత్రులు 2 మంత్రులు ఉన్నారు, అసలు అది ఇష్యూ కాదనంటే వారు ప్రవర్తిస్తారు. బండి సంజయ్ అయినా కానీ కిషన్ రెడ్డి అయినా మాట్లాడరు. ఇక గ్రామాలకు పోక తప్పదు కాబట్టి పోతే అందరు నిలదీసి, మొన్న ఆదిలాబాద్ లో నిలదీస్తారు, నిన్న సీతక్క గారు నిలదీస్తారు, ఎక్కడ పోయినా నిలదీస్తారు. ఇంకోటి మనం ప్రజలు నిలదీసుడు కాదు,
నిన్న స్వయంగా దేవరకొండ సభలో బాలునాయక్ వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే నిలదీసి మొక్కలు చూసి పెట్టట్లేదు, అసలు ఒక్క పైస లేదు ఇక్కడని. ఇంతకుముందు ఆయన మాట్లాడండి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన మాట్లాడండి, అసలు ఒక్క పైస లేదు, ఏడిపోవాలి పెళ్లిళ్ళకి పేరెంటాలో సాగులకు తప్పితే బయటికి వెళ్ళేటట్లేదు. ప్రజల దగ్గర పోతే చిన్న చిన్న పనులు కూడా 2 లక్షలు 5 లక్షల పనులు కూడా చిన్న రోడ్ల పేరు కూడా ఇచ్చట్లేదండి. ఏం జరుగుతుంది మీ పరిపాలనలో? మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్పేటప్పటికి 4,000 కోట్ల ఆదాయము ప్రతి నెల ఉండేది తెలంగాణకు. 23 నవంబర్ డిసెంబర్లో మీకు అప్పచెప్పేటప్పుడు కేసీఆర్ గారు 18,500 కోట్లు పర్ మంత్ ఈ రాష్ట్ర ఆదాయము స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మొన్న కూడా 18,500 కోట్ల ఆదాయానికి పెంచి రాష్ట్ర జిఎస్డిపిని పెంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచి స్టేట్ ఓన్ రెవెన్యూలో భారతదేశంలో నెంబర్ 1 చెప్పి నిర్మలా సీతారామన్ గారే పార్లమెంట్ 88% స్టేట్ ఓన్ రెవెన్యూ ఉన్న తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని చెప్పినారు. వరి ఉత్పత్తిలో కాదు ప్రతి దాంట్లో నెంబర్ 1, పవర్ యూటిలైజేషన్ అన్నిటిలో నెంబర్ 1. మీరు ఏ పేరా పెట్టి చెప్పినా అన్ని నెంబర్ 1 చేసింది కేసీఆర్ గారు దేశంలో రాష్ట్రాన్ని. మరి 18,500 కోట్ల రాష్ట్రాన్ని నీకప్ప చెప్తే ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం చేసినావు? నువ్వు రాష్ట్ర ఆదాయం తగ్గింది, పెరగలే. నువ్వు తీసుకున్న చర్య వల్ల, నీ మూర్ఖపు నిర్ణయాల వల్ల, నీ అవినీతి బంధుప్రీతి వల్ల నువ్వు జరిగిన రాష్ట్ర ఆదాయాన్ని గంటి కొట్టి మీరు జేబులు నింపుకోవడంలో మంత్రులు ఎంగేజ్ అయ్యారు కాబట్టి రాష్ట్ర ఆదాయం తగ్గింది. 18,500 కోట్లలో కరోనా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు, 11 విడతలుగా 73,000 కోట్లు వేసిండు, పెన్షన్లు అందరికి ఇచ్చిండు. కరోనా టైంలో కూడా ఏ పథకం ఆగలేదు, కొత్త పథకాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు అంటే గ్రామాలలో పోతే నువ్వు కొత్త పథకాల సంగతి దేవుడు ఎరుగు నాయన, అసలు కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలు ఇవ్వలేని దుస్థితి ఎందుకు వస్తుందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మి షాది ముబారక్ లో తులం బంగారం ఇస్తానంటే ₹1,00,000 రావట్లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 రావట్లేదు. కేసీఆర్ ఇచ్చిన 2,000 పెంచినా మధ్య 2-3 నెలలు అయిపోతుంది. 2 సంవత్సరాల పరిపాలనలో 4 కార్లు అయిపోయినాయి. రైతు బంధు అనేది 2 సార్లు ఇచ్చినాం, మిగతా 2 సార్లు ఎక్కుంటున్నట్టే కదా. 2 కార్లు ఎక్కుంటే కూడా డైరెక్ట్ గా నీకు ఇప్పుడు ప్రజలను వేధిస్తున్న సమస్య అది. అసలు ఉన్నాయి బాయ్ ఏదో అనుకుంటే ఉన్న వస్త్రం అనుకుంటే అన్న వస్త్రం అనుకుంటే ఉన్న వస్త్రం పోయిందన్న సామెతగా ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే ప్రజలు అందుకే నిలదీస్తున్నారు, గట్టిగా నిలదీస్తారు కూడా, నిలదీయాలి కూడా గ్యారంటీగా. రైట్, ఓకే ఓకే. ఓఎన్ఆర్ గారు చెప్తున్నట్టు పూర్తి స్థాయిలో నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏమైనా అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారో అదే అంశం కూడా క్షేత్రస్థాయిలో కూడా కనిపిస్తూ ఉంది. జమీల్ గారు ఎట్లా చూడాలి? వాస్తవానికి ఓవైపు ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు పేరిట మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందనే ఒక అంశం అయితే, మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తుతున్న ఈ ప్రజా చైతన్యం కావచ్చు, ప్రజాగ్రహాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మోసం చేసినోడు అనుభవించక తప్పదండి. ఎందుకంటే మోసపూరితమైన హామీలతోని వాళ్ళు ఇలా అధికారంలోకి వచ్చారు, అరచేతిలో స్వర్గం చూపెట్టారు కాబట్టి ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు. వాళ్ళేం కొత్తమ కోరికలు కోరతలేరు, కొత్తగా అడుగుతలేరు. నువ్వు చెప్పింది ఏమాయని చెప్పి అంటా ఉన్నారు. అది కూడా చేసే చాతనగాక ఏమవుతుంది అని అంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు ఎవ్వరు కూడా గ్రౌండ్ మీద కనిపిస్తలేరు, వాళ్ళు కాన్స్టిట్యున్సీలకు పోతలేరు. ఎందుకు పోతలేరు అంటే పాపం వాళ్ళ పరిస్థితి కూడా సిడిపి అన్నది ఒక నిధి ఉండే. ప్రభుత్వం ఏంటి అంటే ప్రతి ఎమ్మెల్యేకు సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఇచ్చేది కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద. ఏదన్నా ఊరికి పోతే ఎవడన్నా ఇంత రోడో మోరియో బోరింగో కావాలి అని అంటే అప్పటిదప్పుడు 50,000 లక్ష రూపాయలు శాంక్షన్ చేసే అవకాశం ఎమ్మెల్యేలకు ఉండే. అంటే పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారు అందరికి ఇచ్చారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇచ్చారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇచ్చారు, అందరికి కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వం అన్న ప్రోగ్రామ్ ను బంద్ చేసింది. ఇవాళ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎవరి దగ్గర కూడా ₹1 ఫండ్ లేదు. మొన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా మొత్తుకున్నాడు, ఎక్కడన్నా పోతే ఎమ్మెల్సీగా ₹1 లేదు, మేము ఏం పోయాలని చెప్పి. ఇక వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంకొక ఎమ్మెల్యేని అయితే ఏకంగా వరల్డ్ బ్యాంకు లెటర్ రాసిండు, మాకేమన్నా అప్పియ్యరు అని చెప్పి. అంటే ఆయనకు మరి అంత బుద్ధిమాంద్యం ఉన్నదా? వరల్డ్ బ్యాంక్ నీకు డైరెక్ట్ గా అప్పియది అన్న సంగతి తెలియదా? లేకపోతే ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయడానికి ఒక ప్రయత్నం చేసిండా కానీ మాకేమైనా పైసలు ఇరి బాంచని మా దగ్గర లేవు అని చెప్పి ఆయన లెటర్ రాసుకున్నాడు. నిన్న కూడా ఒక ఎమ్మెల్యే మొత్తుకున్నాడు, మా ఊర్లలోకి తిరగలేకపోతున్నాం అని చెప్పి. అందుకే అసలు వీళ్ళు తిరుగుతలేరు. ఎక్కడన్నా తప్పిపోయి పోతే తప్పకుండా ప్రజలు నిలదీస్తున్నారు. అది కూడా ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళు కొంచెం ప్రజలకు కూడా తెలుసు, ఎలక్షన్ కోడ్లో ఎక్కువ లొలి పెడితే కేసులు గీసులు పెడతారు వీళ్ళని. ఎందుకంటే వీళ్ళు మాట్లాడితే లోపడేస్తున్నారు, ప్రశ్నించిన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులతో తన్నిస్తున్నారు, లేకపోతే జైల్లో పెట్టిస్తున్నారు. కాబట్టి ఆ విషయం ప్రజలకు తెలిసే కొంత సమన్వయం పాటిస్తున్నారు. అయినా
అక్కడక్కడ నిలదీస్తున్నారు. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మాత్రం 3 ఏళ్ళు అసలు ఊర్లో తిరిగే పరిస్థితి ఉండదు, ఎక్కడికి కూడా పోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీలు అమలు చేయలేదు, వీళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క డెవలప్మెంట్ చేయలేదు. నేను ఇందాక చెప్పినట్టు ఒక రోడ్ లేదు, ఒక మోరీ లేదు, ఒక బస్ స్టాండ్ లేదు, కొత్తగా చేసింది ఏం లేదు. దౌర్భాగ్యం ఏంటంటే దానికి భిన్నంగా తెలంగాణ రైజింగ్ అని వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎక్కడదరా బాబు? తెలంగాణ అప్పుల్లో రైజింగ్ అయింది, తెలంగాణ నేరాల సంఖ్యలో రైజింగ్ అయింది, తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది నీ పరిపాలనలో, తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగ్ అయింది నీ పరిపాలనలో తెలంగాణ తప్ప. తెలంగాణ ఏ అంశంలో రైజింగ్ మీకు గుర్తుంటది? గతంలో బీజేపీ ప్రభుత్వం ఇండియా షైనింగ్ అని చెప్పి ఒక నినాదం పట్టుకొని వచ్చింది. ఏమైంది? ఇండియా షైనింగ్ అని నినాదం తెస్తే మళ్ళా 10 ఏళ్ళు అధికారంలో రాకుండా పోయింది. 2003-4 లో ఇండియా షైనింగ్ అన్నది ఒక ప్రోగ్రామ్. ఆ బడేబాయ్ చెప్పిండేమో ఈయన కూడా తెలంగాణ రైజింగ్ అంటే దానికి కాపీ కొట్టుకోడు, ఈయన కాపీ కొట్టు తప్ప సొంతంగా ఆలోచన ఏం లేదు. తెలంగాణ రైజింగ్ అని పెట్టిండు. ఈ తెలంగాణ రైజింగ్ తో రేపు ఏమైందంటే అరే అప్పుల్లో ఏంది, దోపిడీల్లో, దొంగతనాల్లో, మానభంగాల్లో ఇన్నిట్లో రైజింగ్ అవ్వకుండా నువ్వేదో మమ్మల్ని బేకూఫ్ అనుకుంటున్నావురా, నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఇది తప్పకుండా ఈ తెలంగాణ రైజింగ్ నినాదం ఏదైతే వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారో వీళ్లకు కొంతమంది పత్రికలు, కొన్ని మీడియా ఛానళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. వీళ్ళ పేడ్ పత్రికలు, పేడ్ మీడియా ఛానల్ కానీ ప్రజలకు అనుభవం అవుతా ఉన్నది. రేపు తప్పకుండా ఈ తెలంగాణ రైజింగ్ అన్న నినాదమే ఈ కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనంగా మారబోతున్నది. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ రైజింగ్ కాదు, పూర్తి స్థాయిలో భూములు అమ్మడంలో రైజింగ్ అని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. దానిపై కూడా మనం మాట్లాడదాం. వైఎన్ఆర్ గారు, ఇంతకుముందు జమీల్ గారు కూడా మాట్లాడినట్టుగా పూర్తి స్థాయిలో భూముల అమ్మకాల్లో ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టింది, రైజింగ్ అవుతుంది తప్ప ఇక్కడ కూడా పరిపాలన కావచ్చు, హామీలన్నీ కూడా గాలికి వదిలేశారనే అంశం. నిన్న మీరు పెద్ద ఎత్తున దీనిపై ఒక రౌండ్ టేబుల్ కూడా సమావేశం కూడా నిర్వహించిన సందర్భం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఆర్థిక పతనం, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పతనం కొనసాగుతూ ఉంటే ఫుట్బాల్ మ్యాచ్ల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? ఓవైపు ఆర్థిక పతనం అవుతూ ఉంటే భూముల అమ్మకాలు, మరోవైపు మొత్తం వ్యవహారాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? జమీల్ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. వాళ్ళ దేంట్లో రైజింగ్ ఉంటో జమీల్ గారు చాలా వివరంగా చెప్పినారు, అది కరెక్ట్. నిన్న తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన రౌండ్ టేబుల్ లో కూడా మేము వివిధ పార్టీల వాళ్ళని కూడా పిలిచినాము. సిపిఐఎం నుంచి జాన్ వెస్లీ గారు ప్రధాన కార్యదర్శి, వారు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించినారు. ఇది విరమించుకోకపోతే మేము ప్రజా ఉద్యమాలు కూడా కలిసి పోరాటం చేస్తామన్నారు. సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ వచ్చి ఇండస్ట్రియలిస్టులు వచ్చాను ఒక 2-3, వాళ్ళు కూడా థియరీ చెప్తున్నారు. మేము అడిగింది అసలు 30% అనేది ఎవడు నిర్ణయించండి అనేది పెద్ద ప్రధాన ప్రశ్న. ఎక్కడిది 30%? అసలు సబ్ రిజిస్ట్రార్ లేట్లు ఎక్కడి 30% అనేది ఎక్కడిది? ఎవడు? ఈ జీవో తెచ్చిన తర్వాత మీరు నిపుణుల కమిటీ ఏంది? ఆల్ ఇండియా లెవెల్లో రాజు గారు మహారాష్ట్రలో కూడా ఒక 15 సంవత్సరాల క్రితము ఇట్లనే అప్పుడు కేటాయించిన సిటీలకు వచ్చినాయి, బాంబే సిటీలకు వచ్చినాయంటే 50% గవర్నమెంట్ తీసుకుంది, 50% మాత్రమే ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చినారు. అది కూడా హెవీ పెనాల్టీ వేసి రెగ్యులరైజ్ చేసినారు. 500% పెనాల్టీ వేసి రెగ్యులరైజ్ చేసినారు. ఇదేంటి నాకు అర్థం కాదు. అక్కడ ఏం ఆల్టర్నేట్ లేకుండా ఊరికే షిఫ్ట్ చేస్తాం. హజార్డస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ సాఫ్ట్వేర్ పెట్టండి. జగదీష్ రెడ్డి గారు డైరెక్ట్ సూట్ గా ప్రశ్నించినారు. నేను చాలా ప్రశ్నలు అడిగినారు. జగదీష్ రెడ్డి గారు చాలా మంచిగా మాట్లాడినారు, అడిగినారు. భూమిని చూస్తే కేసీఆర్ గారికి చెట్లు నాటబుద్ధి అయింది, వ్యవసాయం చేయబుద్ధి అయింది. ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి భూమిని చూడంగానే ఎట్లా రియల్ ఎస్టేట్ చేయాలి, ఎట్లా గీతలు కొట్టాలి, ఎట్లా అమ్మాలి, ఎట్లా డబ్బు తీసుకోవాలనేది ఏమన్నా ఉందంటే ఆగమాగం ముందు చేసే వెనక జీవో తీసి ఇప్పుడు కంప్లీట్. జీవో అసలు ఎవరికి తీసిండ్రు, ఎవరిని తీసిండ్రు? మీరు స్టేక్ హోల్డర్లతో చర్చించారు, మీరు ఇండస్ట్రీస్ తో ఏవి మాట్లాడారు ఇంతవరకు? అసెంబ్లీలో పెట్టారు, అఖిలపక్ష రాజకీయ పార్టీని పిలవరు. పుట్టిన రేవంత్ రెడ్డి కలబడుతుంది నైట్ ఎవడు ఆ చుట్టూన్న గ్యాంగ్ వాళ్ళు వీళ్ళు 10 మంది వచ్చి చెప్తారు, అన్న దీంట్లో డబ్బులు వస్తాయి ఇది చేద్దామంటే ఆపాల్సి. మీరు హైడ్రా నుంచి హిల్ట్ వరకు నిన్న జగదీష్ రెడ్డి గారు చెప్పారు, హైడ్రా నుంచి హిల్ట్ వరకు చూడండి మొత్తం భూమి చుట్టే రాజకీయం, ఆదాయం పెంచుకునే రాజకీయం తప్పితే ఇంకేం లేదు. ఇవాళ మళ్ళీ కొద్దిసేపు అయినా లేదు సవరిస్తున్నాం, మళ్ళీ జీవోలు తీసుకోకపోవడం, జీవో రద్దు చేసిన దానిక ఈ ప్రజా పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తాను కేటీఆర్ గారు స్పష్టంగా ప్రకటిస్తూ కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులను, శక్తులను, సమూహాలను ఆర్గనైజ్ పోరాటం చేస్తామనేది కూడా నేనే చెప్పినారు. ఇక ఇప్పుడు గ్లోబల్ సమిట్ ఒకటి మీరు చూస్తే ఈయన 2 సార్లు ఇప్పటికి దావోస్ పోయాడు. ఫస్ట్ సారి పోయినప్పుడేమో 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు, ఓకే. రెండోసారి పోయినప్పుడు దరిదాపు 1,70,000, 1,80,000 కోట్ల పెట్టుబడి వచ్చింది. అయ్యే దరిదాపు 2,50,000 కోట్లు అయిపోయింది.
ఇప్పుడు ఏమంటాడు 3 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుంది అంటాడు. అంటే మొత్తం దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఎవడన్నా నమ్ముతాడంటే ఇది భారతదేశానికి అట్లే 5 లక్షల కోట్ల పెట్టుబడి. నిన్న కాక మొన్న ఇలా గురువు గారు విశాఖలు పెట్టిండు. ఆయన 10 లక్షల కోట్ల పెట్టుబడి అంటాడు ఒక ఆంధ్రప్రదేశ్కి. ఇవన్నీ ఏంటంటే ఈ డ్రామా లాంటి వీళ్ళు ఒక్క పైసలు లేదు కానీ దుబారా ఖర్చులకు సంబంధించి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆడ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆ శ్రీశైలం రోడ్లో ఎన్నో అడవిలో పెట్టి ఒక 1000 స్క్వేర్ మీటర్లు ఈ టెంట్లన్నీ వేసి కన్స్ట్రక్షన్ అంతా ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్షన్ చేస్తారు. 100 నుంచి 150 కోట్లు ఇప్పుడు వాటి ఖర్చు. నీకు ఇక్కడ ఆల్రెడీ ఎన్నో ఈవెంట్ చేశారు. ఆయన ఎవరు అమెరికా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు వారి కూతురు వచ్చినప్పుడు ఎన్నో అసలు సో మెనీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ సక్సెస్ఫుల్ హైటెక్ సిటీలో జరిగినాయి. హైటెక్ సిటీలో మీకు 50,000 స్క్వేర్ మీటర్లో ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంది, పార్కింగ్ ఉంది, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇక్కడ పెడితే హైదరాబాద్ కు ఒక గ్లోబల్ ఇమేజ్ వస్తుంది ఈ సిటీలో. ఎక్కడో తీసుకుపోయి అడవిలో ఏం లేని దగ్గర తీసుకుపోయి ఇప్పుడు ఆడబెట్టి ఆడ 150 కోట్లు. ఇక ఈ చక్కదనాలకి ఈయన చిన్న చిన్న నెక్కర్లు వేసుకొని ఆడే ఫుట్బాల్ 100 కోట్లు. దేనికి ఎందుకోసం ఈ ఫుట్బాల్ వల్ల నువ్వు ఆడటం ద్వారా, నువ్వు ఎగరటం ద్వారా, దూకటం ద్వారా ఏమి ప్రయోజనం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రయోజనం, వనగొన్న ప్రయోజనం ఏంటి? నీ వ్యక్తిగత డబ్బా తప్పితే ఆ మెస్సీతోనో గిసితోనో అనేది ఏందండి? ఒక్క ఈవెంట్ ఇంతవరకు సక్సెస్ఫుల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? సుందరి మనల్ని ప్రపంచ సుందరి మనలే చేస్తారు. అసలు మిస్బిహేవ్ చేసి మీ కాంగ్రెస్ నాయకులు నీ చుట్టూ తిరిగేటోడు, తెల్లవారు నీ చుట్టూ తిరిగేటోడు, ఆ ఫైమ్ గాడో బోయిమ్ గాడో ఎవడో ఉండి మిస్బిహేవ్ చేసినాడు. ఆమె బ్రిటన్ ఆమె వెళ్ళిపోయా పాపం, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఆడపడుతులు పిలిచి ఏడిపించిండు. వాళ్ళకొస్తే తెలంగాణ ఆడపడుతుతో వాళ్ళ కాళ్ళు గడిపిస్తుంది. ఏంటి నువ్వు చేసేది ఏంది? ఈ ఫుట్బాల్ ఏంది? ఈ సర్కస్ ఏంది? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయి సర్కస్ ఏం చేస్తున్నారు? ఏం పరిపాలన ఏంది? దుబారా ఏంది అసలు? మరి తెనారెడ్డి మానవరం అంటే ఈయనకు ఒక మళ్ళీ క్యాంప్ ఆఫీస్ సపరేట్ కడతాడు. అవునా? క్యాంప్ ఆఫీస్ బోర్డు ఆ జుస్టిస్ ప్యాలెస్ లో ఏమో కమాండ్ కంట్రోల్ పోతాడు మాట్లాడితే. ఏంది ఇది? సీక్రెట్ గా దొంగసాటుగా చేసే వ్యాపారం ఏంటంటే అసలు ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి అంటే పారదర్శకంగా ఉండాలి. ఏం చేస్తున్నా ముఖ్యమంత్రి ప్రజలందరికీ తెలవాల్సిన అవసరం ఉంటుంది అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఖచ్చితంగా దుబారా అంతా కూడా వ్యతిరేకించాలి, ఇవన్నీ మానుకోవాలి ప్రభుత్వం. జమీల్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓఎన్ఆర్ గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో ఒక దుబారా నడుస్తుంది. రాష్ట్రంలో ఆర్థిక పతనం అవుతూ ఉంటే, ఆర్థిక వనరులు పూర్తి స్థాయిలో విధ్వంసం అవుతూ ఉంటాయి. ఈ రకంగా దుబారా చేయడం అనేది తెలంగాణపై, తెలంగాణ ప్రజలతో ఆటలాడుకోవడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అంశాన్ని కట్టిన పన్నును రేవంత్ రెడ్డి తన పిఆర్ స్టంట్ల కొరకు వాడుకుంటా ఉన్నాడు. తనను తాను రిఫ్లెక్ట్ చేసుకోవడానికి, తను చేసిన పని ఉంటేనేమో నేను ఈ పని చేసిన అని చెప్పుకుంటాడు. ఆయన చెప్పుకోకుండా ప్రజలు గుర్తిస్తారు. ప్రజలకు లాభం జరిగినాడు, ఇక ఈ ప్రభుత్వ నిర్ణయంతో మాకు లాభం జరిగిందని చెప్పి వాళ్ళే చెప్తారు. అది ఏది చేసే చేత కాదు కాబట్టి ఈయన పిఆర్ స్టంట్లు. ఈయన అంతకుముందు ఫుట్బాల్ అసోసియేషన్కు ఏదో గౌరవ అధ్యక్షునిగా ఉన్నాడు. ఈయనకు చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడాలని కోరిక, కానీ ఎక్కడ ఆడింది లేదు, ఈయన గెలిచింది లేదు, ఒక మెడల్ తెచ్చుకున్నది లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వ సొమ్ము ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంటర్నేషనల్ దిగ్గజం మెస్సీ తెప్పించి ఆయనతో ఇంకతో ఫుట్బాల్ ఆడితే ఈయనకు సంబరం అన్నట్టు. ఈయన స్వయం అహం తృప్తి కొరకు, ఈయన పిఆర్ స్టంట్ కొరకు ఇలా ప్రజల సొమ్ము 100 కోట్ల రూపాయలు దానికి బర్బాద్ చేస్తా ఉన్నాడు. ఇక రైజింగ్ అనో సమిట్ పెట్టిండు, దానికి ఒక 100-200 కోట్లు దానికి బర్బాద్ చేస్తాడు. ఈ ప్రజల సొమ్మును దోచుకోవడం తప్ప, ఈ దుబారా చేయడం తప్ప ఈయన చేసింది లేదు, దీంతో వచ్చిన లాభం లేదు. మరి ఈయన ఫుట్బాల్ ఆడితే రేపు ఏమైనా ఫీఫా వరల్డ్ కప్ పెడతారా తెలంగాణలో? ఆ ఫీఫా వరల్డ్ కప్ అన్న పెట్టిస్తే బాగుంటది. ఇదే కేటీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్ అంతా కూడా మనం గ్రీన్ ఎనర్జీ వైపు పోవాలి అని చెప్పి ఈ కార్ల రేసింగ్ పెడితే దాని మీద కేసులు పెట్టి అక్రమంగా మేము అసలు జరగాల్సిన రేసింగ్, అది అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత జరగాల్సిన ఈ కార్ రేసింగ్ ను క్యాన్సిల్ చేపించి కేటీఆర్ గారి మీద కేసులు పెట్టించి నేను ఆయన జైలుకు పంపుతా అని చెప్పి మాట్లాడి టైంపాస్ చేయడం తప్ప ఈయన చేసింది ఏముంది? ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ ఈయన ఏమన్నా ఫుట్బాల్ ఆడితే ఏమన్నా పెట్టుబడులు వస్తాయా మనకు? లేకపోతే ఫీఫా వరల్డ్ కప్ వస్తుందా రేపు ఇక్కడికి? ఏమి రాదు కదా. నువ్వు ఇలా ఖర్చు పెడుతున్న 100 కోట్ల రూపాయలు ఇలా వాస్తవంగా చెప్తా ఉన్నా, ఏదైతే గేమ్స్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఉంటుంది, ఈ స్కూల్ పిల్లలకు ఆటలు ఆడిచ్చేది లేదు అని అంటే మన దగ్గర ఏదైతే క్రీడా శాఖ ఉందో దానికి నువ్వు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇలా మన గ్రామాల నుంచి వెళ్ళి పిల్లలు ఆటలు నేర్చుకుంటారు కదా. ఇలా ఏం చేస్తున్నావు? ఉప్పల్ క్రికెట్ స్టేడియం అంతా తవ్వి బర్బాద్ చేసినావు నీ ఫుట్బాల్ మ్యాచ్ కొరకు. క్రికెట్ స్టేడియంలో ఎవడన్నా ఫుట్బాల్ ఆడతాడా? మరి ఫుట్బాల్ స్టేడియం అన్న గట్టనుంటివి నీకు కట్టే తెలివి
ఏదున్నా ఎంతసేపు విధ్వంసం చేయడం, నీ పిఆర్ పెంచుకోవడం తప్ప నువ్వు చేసింది లేదు. ఈ 100 కోట్ల రూపాయలు ఆ క్రీడా శాఖ కేటాయించి ఉంటే బాగుండేది. కానీ ఆయనకు ఆ చుట్టూ ఉన్న మంత్రులు మాట్లాడలేకపోతున్నారు, వాళ్ళ నోర్లు మూతలు పడ్డాయి. ఆయన ముందు ఎదిరించే ధైర్యం ఇక్కడ, ఎందుకంటే మూటలు ముడుతున్నాయి కాబట్టి అక్కడ ఢిల్లీ పెద్దలు చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ నాది నేను చూసుకున్నా, నీది నువ్వు చూసుకో అని చెప్పి ఎమ్మెల్యేలకు మంత్రులకు వాళ్ళ పైరవులు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఎదురు చెప్పే పరిస్థితి లేకుండా ఈ తెలంగాణ ప్రజల సొమ్మునంతా కూడా దుబారా చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. ఇది ప్రజలు పన్ను రూపంగా కట్టినటువంటి పైసలు కాబట్టి రేపు ప్రజలే దీళ్ళ మీద తిరగబడాలి. ఇలా ఆల్రెడీ మనం చర్చ చేసినాం, గ్రామాలలో తిరగబడుతున్నారని చెప్పి. కానీ ఇంకా పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అనుకుంటాను. మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న మొత్తం వ్యవహారాలపై ప్రజా తిరుగుబాటు గ్రామాలు తిరగబడుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై కూడా ప్రజలు మరింత చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజా తిరుగుబాటు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుందని జమీల్ గారు అలాగే ఓఎన్ఆర్ గారు కూడా హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ జమీల్ గారు అలాగే ఓఎన్ఆర్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.